హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. వాళ్ళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాము. మీ కాస్ట్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే డీటెయిల్స్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, వాట్సాప్ కాంటాక్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అనేది తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, చూస్తున్న వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, చెప్పండి. Please, universe. బాటమ్ ఆఫ్ ద డెక్, 2 ఆఫ్ వాండ్స్. వాళ్ళైతే మీకు ప్రజెంట్ న్యాయం చెయ్యాలి అని ఏదైతే అనుకుంటున్నారన్నమాట. ప్రజెంట్ అయితే ఇలా అనుకుంటున్నారు, ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి, ఒక స్టెప్ అయితే వేయాలి అని అయితే అనుకుంటున్నారు. నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయంలో మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. ప్రజెంట్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు. ఫాస్ట్ అయితే మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టారు. మీకు ఎలాంటి విషయాలు అయితే మీకు చెప్పకుండా మిమ్మల్ని వెయిట్ చేపించారు, బాధ పెట్టారు, ఊళ్ళలాగా ప్రవర్తించారన్నమాట. అంటే ఆ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం ఇన్మెచ్యూర్డ్ గా ప్రవర్తించడం అలా అయితే ఉన్నారు. మీ దగ్గర ఉంటే వాళ్ళకి అన్ని హ్యాపీగా అనేది జరుగుతాయి. అలా జరగడంతో మీ దగ్గరికి రావడము, మీతో మాట్లాడడం అయితే ఉండేది. కానీ ఆ మీరు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేసి మీరు కూడా ఇంకా వద్దు, ఇది నిలుపుకుందామా లేకపోతే దూరం చేసుకుందామా అనే ఉద్దేశంతో మీరున్నారు. మీ ఇద్దరి మధ్య ఇలా అయితే ఉంది. ఫాస్ట్ అయితే ప్రజెంట్ అయితే ఒక నిర్ణయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఫస్ట్ రాసి చెప్తాను, ఒక నిమిషం కనిపిస్తుందా మీకు? వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృచ్చిక రాశి, మీన రాశి ఉన్నారు. మేష రాశి, సింహ రాశి,
ధనుసు రాశి అయితే తక్కువ కనిపిస్తున్నారు. ఇంకా మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 11, 3, 8, 21, 9, 4, 6, నెంబర్ 5, నెంబర్ 7, 17, నెంబర్ 3, నెంబర్ 8, 4 నెంబర్, 8 నెంబర్ వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు. అలాగే 3 నెంబర్స్ కూడా ఉన్నారు. నెంబర్ 13, నెంబర్ 6, ఇవైతే ఉంది డేట్ ఆఫ్ బర్త్. ఇక మీ పర్సన్ నేమ్స్ ఫస్ట్ లెటర్ ఎస్ లెటర్, డి లెటర్, కే లెటర్, టీ లెటర్, జే లెటర్, ఎఫ్ లెటర్, డబ్ల్యూ లెటర్, హెచ్ లెటర్, సి లెటర్, పి లెటర్, క్యూ లెటర్, ఎన్ లెటర్. ఈ లెటర్స్ అయితే ఉన్నారు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, ఎదురు చూస్తున్నా, మీకు సమాధానం చెప్పకుండా, స్వార్థంగా నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నేను వాళ్ళ కోసమే వెళ్తాను, వాళ్ళ కోసమే నేను టైం అనేది కేటాయిస్తాను అనేది అయితే మీ పర్సన్ పాస్ట్ లో అన్నారు. మీకు లైఫ్ లాంగ్ కూడా తోడుంటాను అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. అది వాళ్ళ స్వార్థంగానే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కోసము మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు. ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు అదంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, తనకు తాను మోసం చేసుకున్నాను, వేరే వాళ్ళ కోసము అదంతా వీళ్ళ మీద ఆ బాధ్యత అంతా వీళ్ళు స్వీకరించి తనకు తాను నేను మోసం చేసుకున్నాను, వాళ్ళకు సహాయం చేసి లేదా ఏదైనా సరే వాళ్ళ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ అనేది వచ్చిండొచ్చు. అలా రావడంతో ప్రజెంట్ చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు, ఏమీ తోచట్లేదు, ఆలోచనలు మనసు నిండా ఆలోచనలు. ఎలా అంటే నిద్ర పట్టకుండా కూడా లేట్ నైట్ లేచి కూర్చోవడము, బాధపడము అయితే ఉంది. మీ గురించి అయితే తలుచుకుంటున్నారు, కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మళ్ళా పరిస్థితులు చక్కబడతాయా అనే డౌట్ తోనే ఉంటున్నారు. కానీ కాకపోతే ఇదంతా కూడా థర్డ్ పార్టీ కోసమే నేను ఇలా నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది అని అయితే ఈ పర్సన్ అయితే అంటున్నారన్నమాట. థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఇగ్నోర్ చేపించారంట. మీ ప్రేమను అనేది వాళ్ళు స్వీకరించకుండా ఎంతసేపు తన ఎమోషన్స్, తన ఫీలింగ్సే తప్ప మీకైతే ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారంట. అదంతా కూడా థర్డ్ పార్టీ కోసమే. థర్డ్ పార్టీ కోసమే మీకు దూరం అయ్యాను. కానీ నా పరిస్థితి ఏంటంటే, నాకు నా మనసుకు నేను గాయపరుచుకున్నాను అనేదైతే ఉంది వాళ్ళకి. అవతల వాళ్ళు గాయపరిచారా లేదా మీ పర్సనే తన మనసుకు తనే గాయం చేసుకున్నారు. వాళ్ళకి లేనిపోని భయాలు, ఆలోచనలు. ఒక పక్క మీ దగ్గరికి రావాలని అయితే ఉంది, ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కానీ
నాకు ఏ దారి తోచట్లేదు, ఏ దిక్కు తోచట్లేదు. నేను ఒక స్టెప్పు వెయ్యాలి అన్న ఆలోచన నాకు రావట్లేదు. నాకు ఆలోచనలంతా చుట్టుముట్టేశాయి. నా వల్ల కావట్లేదు. ఒక సైడ్ హెడ్‌ఏక్ గూడా వస్తుందంట మీ పర్సన్‌కి. దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. ఎలాంటి నిర్ణయము తీసుకోలేకపోతున్నాను అనే దీంట్లో ఆలోచిస్తున్నారు. ఈ రిలేషను మళ్ళా కలుస్తామా? లేదా ఇంతటితో ఎండ్ అవుతుందా? అనే ఆలోచనలు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట. అక్కడ ప్రెజెంట్ ఉన్న దగ్గర ఏదైతే వాళ్ళకి వాళ్ళ బాధ్యతలనేది స్వీకరించి, అదంతా వీళ్ళు మోయడం, అది భారం అనిపించడం. నాకు నేను వేసుకున్న శిక్ష అంటూ వాళ్ళకి వాళ్ళే వాళ్ళ మనసే గాయపరుచుకోవడము. అలా గాయపరుచుకొని ప్రెజెంట్ ఏంటంటే మా మా రిలేషన్ ఎండ్ అయిన రిలేషన్ మళ్ళా మేము కలుస్తామా అనే ఫీలింగ్ అయితే ఉంది. మళ్ళా మీ దగ్గరికి రావాలి. ఎమోషన్స్ ఆహ్, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనేదైతే ఉంది. కాకపోతే ముందులాగా కాకుండా కొంచెం మెచ్యూర్డ్‌గా అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఆ! లైఫ్ లాంగ్ తోడుండాలనే ఫీలింగ్ అయితే ఉంది. ఏదైతే మీకు ముందు వాళ్ళు మాటనేది ఇచ్చారో, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఒక డెడికేటెడ్‌గా ఉండాలి అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కుంది. వాళ్ళు కావాలనే మిమ్మల్ని పాస్ట్‌లో ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందంట. అదంతా గూడా థర్డ్ పార్టీ కోసమే. ఈ థర్డ్ పార్టీ అనేది తన వర్క్ బిజీలో ఉంటూ గూడా మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు. మీకొక కమిట్మెంట్ అనేది ఇవ్వకపోయుండొచ్చు. లేదా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. లేదా అదర్ రిలేషన్ ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే ఒక స్టెప్పు వేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటే రావచ్చు. కానీ వాళ్ళకి వాళ్ళే ఆలోచనలు వస్తే బాగుంటుందా? ఎందుకంటే పాస్ట్‌లో ఎండ్ చేసుకొని వెళ్ళాను కదా! ఇప్పుడు తిరిగి వస్తే మీరు వాళ్ళకి ఒక సమాధానం అనేది చెప్తారా? వాళ్ళకొక స్థానం అనేది ఇస్తారా? ఇవ్వరా? అని లేనిపోని భయాలన్నమాట. లేనిపోని ఆలోచనలు. వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవడం. వాళ్ళకి వాళ్ళే వాళ్ళ శిక్షించుకోవడం. వాళ్ళ మనసుకు వాళ్ళే గాయపరుచుకోవడం అన్నమాట. కానీ వాళ్ళకర్థం అవ్వట్లేదు. మీరు ఒక స్టెప్ తీసుకుంటే మీకొక మంచి సక్సెస్ ఉంది అనేదైతే డివైన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. కానీ ఈ వ్యక్తి పాస్ట్ అయితే ఏదైతే ఉందో మీకు అన్యాయం చేసిన విషయం అనేది ఉంది కదా! దాన్ని తలుచుకుంటూ మీకొక న్యాయం చేయకుండా ఉన్నారు కదా! దాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట మీ పర్సన్. అదే గుర్తుకు రావడం. దాని గురించే తలుచుకోవడం. దాని గురించే ఎమోషన్స్ అవ్వడం. భయాలు. హ్మ్. మీరొక ఆఫర్ ఇస్తున్నా కానీ తీసుకోకపోవడం. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అదే చూసుకోవడం. మీరు మాట్లాడాలి, ప్రయత్నించాలి అని అనుకుంటూ ఉన్నా కానీ తనకు తాను శిక్ష వేసుకోవడం, ఇగ్నోర్ చేసుకోవడం. హ్మ్. ఇలా అయితే ఆలోచిస్తున్నారు. తన మనసుకు తనే గాయపరుచుకుంటున్నారన్నమాట. ఎందుకంటే పాస్ట్‌లో అలా చేశారు గాబట్టి ఇంకెవరో గాయపరచాల్సిన అవసరం లేదు ప్రెజెంట్. వాళ్ళ మనసుకు వాళ్ళే శిక్ష అనేది వేసుకుంటున్నారు. ప్రెజెంట్ రావాలనే ఫీలింగ్ బాగా ఉంది. బాగా ఉంది. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఫీలింగ్ అయితే ఉంది. మీకేదైతే పాస్ట్‌లో వాళ్ళు ఒక మాట అనేది ఇచ్చారో, ఆ మాట నిలబెట్టుకోవాలనైతే ఉంది. ఇలా అయితే ఆలోచిస్తున్నారు ప్రెజెంట్. ఇంకా మీకు రీయూనియన్ ఉందా? లేదా? అనేదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్‌కి వీళ్ళకి రీయూనియన్ ఉందా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి వీళ్ళకి రీయూనియన్ ఉంది. అది ఎప్పుడు ఉంది? ఎప్పుడు ఉంది? ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారన్నమాట. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. మీకు పట్టొచ్చు కొంతమందికి 7 వీక్స్ పట్టొచ్చు. 7 మంత్స్ అయితే పట్టొచ్చు. వాళ్ళకి ఈ రిలేషన్‌లో విజయం సక్సెస్ సాధించాలనైతే అనుకుంటున్నారు.
ఎలాగైనా కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఆన్లైన్ లో చూడడము, మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ చూసుకోవడము, మీ గురించి తెలుసుకోవడము, వేరే వాళ్ళ ద్వారా మీ మీ విషయాలు తెలుసుకోవడము, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అయితే తెలుసుకుంటున్నారు. రావాలి. పాస్ట్ లో మీకు ఏదైతే న్యాయం చేయలేదో, మీరు వాళ్ళకి తీసుకున్న కేరింగ్ కి వాళ్ళు ఎలా మీకు న్యాయం చేయకుండా మిమ్మల్ని దూరం చేస్తున్నారో, నా వాళ్ళు నలుగురు కోసం మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారో, మిమ్మల్ని ఎలా ఏడిపించారో, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకి రావాలని అయితే ఉంది. కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ ఇంకొక ఇంకొక డేట్ అయితే తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ కోసం ఇంకొక డేట్ తెలియచేయండి. తొందరలోనే కూడా ఉంది మీకు న్యూ బిగినింగ్ అనేది తొందరలోనే ఉంది. ఆలోచిస్తున్నారు బాగా, కానీ ఎమోషనల్ గా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. నిర్ణయం తీసుకోవాలని, ఒక స్టెప్ వెయ్యాలని, ఎలాగైనా ఈ రిలేషన్ లో విజయం సాధించాలని అయితే ఉంది వాళ్ళకి. పాస్ట్ అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని దూరం చేసిన విషయాలైతే గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డము. కానీ యూనివర్స్ ఇంకా తెలియచేయండి. చూడండి, చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారంట. అలా దూరం చేసుకున్నారు కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వాళ్ళే శిక్ష వేసుకోవడం. నేను ఇలా చేసుకున్నాను కదా, నా మనసులో ఫీలింగ్ మీకు తెలియజేయలేకపోతున్నాను అనేదైతే వాళ్ళకి వాళ్ళు అలా ఆలోచించుకోవడం అన్నమాట. కొంతమంది ఇలా ఉన్నారు. వీళ్ళు చెప్పుడు మాటలు బాగా వింటారు. అవి మైండ్ కి తీసుకొని మీకు ఎలాంటి విషయాలు అయితే చెప్పరన్నమాట. వీళ్ళు అలాంటి వ్యక్తులు. ఇదైతే కొంచెం దూరంగా ఉంది. అది ఎవరికో మరి చెప్పలేను. వీళ్ళకి పట్టొచ్చు 14 వీక్స్ 15 వీక్స్ అలా పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. ఇవాళ రీడింగ్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇదేనండి. ఓకేనా? కొంతమందికి అయితే ఫాస్ట్ గా వస్తారు. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఎంతవరకు రిజనేట్ అయింది? 70%, 80%, లేక 100%? ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా తెలియచేయండి. అలాగే క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ గా ఉంది రీడింగ్ కాబట్టి. మ్యానిపులేషన్ చేస్తున్నారు అనుకోకుండా ఈ కార్డు కింద పడింది అన్నమాట. ఎలాగైనా రావాలి, తిరిగి రావాలి. ఎంత దూరంలో ఉన్నా తిరిగి రావాలని అయితే ఆలోచిస్తున్నారు. ఓకే, ఇదే అండి రీడింగ్. మరో రీడింగ్ తో మీ ముందుంటాను. బాయ్ అండి.